ఓహో, ఇది గమ్మత్తైన భాషా క్రీడ. ఓహో, అత్యంత ఉత్సాహంగా 3వ వృత్తాన్ని పూర్తి చేసుకుని 4వ భాగంలోకి అడుగుపెట్టిన నా ప్రియమైన విద్యార్థులారా, మీకు శుభస్వాగతం. ఇప్పటి వరకు జరిగిన పోటీలో అత్యధిక రూపాయలతో అందరికంటే ముందు నిలిచిన మన్వితా జట్టుకు ప్రత్యేక అభినందనలు. మిగతా వారు ఏమాత్రం నిరుత్సాహపడవలసిన పనిలేదు. మీ ఫలితాలను తారుమారు చేసే వృత్తంలోకి వచ్చేసాం. జాగ్రత్తగా నేను అడిగే రంగును చూపించండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి, ముందుకు దూసుకుపోండి. ఇక మొదలెడదామా? మన 4వ వృత్తం పేరు బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో. బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో. ఏది మీరు ఒకసారి చెప్పండి. ఈ వృత్తంలోని నియమాలను ముందుగా వినండి. మీకు తెర మీద అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6 కవులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మొదటి వారు ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. 2 శ్రీరంగం శ్రీనివాసరావు. 3 అందే ఎల్లయ్య గారు అందశ్రీ. 4 శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు. 5 గుర్రం జాషువా గారు. చివరి వారు భక్త కవి బమ్మెర పోతనామాచ్యులు. ఈ బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో అనే వృత్తంలో నేను ఎప్పటిలాగే రంగు ఎంపిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. కానీ ఆ ప్రశ్నలను అడిగే ముందు ఎంపికైన వారు తెర మీద ఉన్న ఒక కవిని కోరుకోవలసి ఉంటుంది. వారు కోరుకున్న కవి ఏమడగమంటే అదే అడుగుతాను. సరైన జవాబు చెప్పిన వారికి సహజంగా వచ్చే 2 రూపాయలతో పాటు ఆ కవి బహుమతిగా ఇచ్చిన మరికొన్ని రూపాయలు కూడా ఉంటాయి. ఆ బహుమతి 1 నుండి 6 రూపాయలలో ఎంతైనా కావచ్చు. లేక మీ ఖాతా నుండి 4 రూపాయలు తొలగించమని అడగవచ్చు. అంటే ఈ వృత్తంలో మీకు జ్ఞానంతో పాటు అదృష్టం కూడా అవసరమవుతుందన్నమాట. అంతేకాదు, ప్రతి జట్టు ప్రతి ప్రశ్నకు రంగు ఎంపికలో ఎన్నిసార్లైనా పోటీ పడవచ్చు. అలాగే 4 పేకవలసి వచ్చినప్పుడు అత్యధిక రూపాయలు ఉన్న వారి దగ్గర నుంచి తీసుకోవాలి. అర్థమైంది కదా? నేను ఏ జట్టును ప్రశ్నించాలో మీరే నిర్ణయిస్తారు కనుక మీ చేతుల్లోని రంగు కాగితాలు సిద్ధంగా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని రంగుని అడుగుతాను. సిద్ధంగా ఉన్నారనుకుంటాను. 1 2 3 బ్లూ. రామ్ చరణ్, అక్షర క్రమంలో ముందున్న మీ జట్టు రూపాయల సంపాదనలో మాత్రం కాస్త వెనకబడింది. అదృష్టవశాత్తు ఈ వృత్తంలో మొదటి ప్రశ్నకు నీ జట్టే రంగు ద్వారా ఎంపికైంది. నిన్ను ప్రశ్న అడగబోయే ముందు మీ ఇద్దరిలో ఎవరు జవాబు చెప్తారో చెప్పండి. నువ్వే చెబుతావా? అయితే తెర మీద కనిపిస్తున్న కవులలో ఎవరు కావాలో కోరుకో. జాషువా. ఐకమత్యంబుగైగి నిన్ననుభవించు కొరత పూరింపవే మాకు భరతమాత అంటూ సకల సంపత్ సమేత ఈ భరతమాత బిడ్డలను కలసిమెలసి ఉండమంటున్న జాషువా నిన్నేం అడగమంటున్నారు అంటే, నీకు బాగా తెలిసిన లేక నీకు బాగా వచ్చిన ఏదైనా ఒక సుమతి శతక పద్యాన్ని చెప్పమని కోరుతున్నారు. నువ్వు చెప్పాలి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడా పెట్టిన భూమీషుల పాలు జేరు భువిలో సుమతి. చాలా బాగా చెప్పావు కాబట్టి నేను నీకు 2 రూపాయలు ఇస్తున్నాను. మరి జాషువా గారు ఏమిస్తున్నారో చూద్దామా? దురదృష్టం. రామ్ చరణ్, మీ జట్టులో 2 తెలియగలవాళ్లే. అదృష్టం తలుపు తడుతోంది, కానీ దురదృష్టం తీయనంటోంది. మూలిగే నక్కనెత్తిన తాటికాయ పడినట్టు అసలే వెనకబడిన మీకు జాషువా గారు శూన్యహస్తాలు చూపారు. కానీ పోటీ ఇంకా ముగియలేదు. ఈ వృత్తంలోని అత్యధిక రూపాయలు 6 అలాగే ఉన్నాయి. అవి వస్తే నీ దశ తిరిగిపోతుంది. అందుకే మళ్ళీ ప్రయత్నించు. శుభం భూయాత్. బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో. మన 2వ ప్రశ్న కోసం మీరందరూ సిద్ధంగా ఉండాలి.
1 2 3 పింక్. సాత్విక, బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో అనే మన 4వ వృత్తంలో 2వ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నీవు ఎంపికయ్యావు. నీ జట్టు మన్విత జట్టు కంటే కేవలం ₹2 మాత్రమే వెనుకబడి ఉంది. నేనడిగే ప్రశ్నకు సరైన సమాధానం కనుక నీవు చెప్తే నీవు ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే జాషువా గారు రామ్ చరణ్ సొంతమయ్యారు. ఇక మిగిలిన 5 కవుల నుండి నీకు ఎవరు కావాలో కోరుకో. సినారే. సినారే, నువ్వు కోరుకున్న కవి సినారే. తెలంగాణ కవులలో మేటి, గజళ్లు రాసిన ఘనాపాటి, తెలుగువారి 2వ జ్ఞానపీఠి, మన 10వ తరగతి జీవన భాష్యం రాసినట్టి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నువ్వు కోరుకున్నావు. సినారే గారు నిన్ను ఏదైనా ఒక వేమన పద్యాన్ని నిన్ను చెప్పమని కోరుతున్నారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. చాలా చక్కగా చెప్పావమ్మా. అందుకు నీకు ₹2 నేను ఇస్తున్నాను. మరి నారాయణ రెడ్డి గారు ఏమి ఇచ్చారో చూద్దాం. ఓహో ఆర్ఎస్కో. ఈ ఓహో ఆటలో అత్యుత్తమ బహుమతి ఆర్ఎస్కో అంటే ₹6 ఇచ్చారు. దీంతో 6 + 2 ₹8 నీ ఖాతాలోకి. ఓ శభాష్ సాత్విక, శభాష్. ఈ వృత్తంలో అత్యధిక మొత్తాన్ని నీవు కొల్లగొట్టావు. అంతేకాదు ₹37తో మన్వితను దాటి ముందుకొచ్చావు. మన్విత, సాత్విక నీకంటే ₹6 అదనంగా ఉంది. అలాగని నీకు ఇంకా అవకాశాలు లేకపోలేదు. ప్రయత్నించు. ప్రేక్షక విద్యార్థులారా, ఈ ఆట మీకు నచ్చినట్లయితే మీరంతా ఒకసారి ఓహో అనండి. ఇప్పుడు మనం బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకోలో తర్వాత ప్రశ్నలోకి వెళదాం. మీరందరూ మీ రంగులతో సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని నేను అడుగుతున్నటువంటి రంగు 1 2 3 పింక్. భానుచరణ్, చాపకింద నీరులాగా మీ జట్టు నిశ్శబ్దంగా యుద్ధం చేస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నీ జట్టులో ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పు. పూజిత. సరే, మరి తెర మీద మిగిలి ఉన్న 4 కవుల్లో నీకు ఎవరు కావాలో కోరుకో. పోతన. క్రీస్తు శకం 1420లో వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామంలో పుట్టిన ఈ సహజ కవి మహాభాగవతాన్ని తెలుగు చేసిన భక్త కవి. కలం పట్టుకొని కవిత్వం రాయడంలోనూ, హలం పట్టుకొని పొలం దున్నడంలోనూ అందవేసిన చేయి మన పోతన. అటువంటి పోతన గారు నిన్నొక విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు పూజిత. శ్రద్ధగా విని చెప్పడానికి సిద్ధంగా ఉండు. నీ ఉన్న చోటు నుండి ముందుకు 2 అడుగులు నడిచి కుడివైపుకు తిరిగి మరొక 2 అడుగులు నడిచిన తరువాత వెనుకకు తిరిగి ఇంకొక 2 అడుగులు వేసి ఎడమవైపుకు తిరిగి మరో 2 అడుగులు వేసావనుకో, మొదట నీవు బయలుదేరిన స్థానానికి ఎంత దూరంలో ఉంటావు. మరొకసారి, నీ ఉన్న చోటు నుండి ముందుకు 2 అడుగులు నడిచి కుడివైపుకు తిరిగి మరొక 2 అడుగులు నడిచిన తరువాత వెనుకకు తిరిగి ఇంకొక 2 అడుగులు వేసి ఎడమవైపుకు తిరిగి మరో 2 అడుగులు వేసావనుకో, మొదట నీవు బయలుదేరిన స్థానానికి ఎంత దూరంలో ఉంటావు. కాస్త సమయం తీసుకొని ఊహారేఖలు గీసుకొని మరీ చెప్పు, సరేనా? బయలుదేరిన దగ్గరికే వస్తాను. వావ్ పూజిత, చాలా తెలివిగా సమాధానం చెప్పావు. తెలివి గల అమ్మాయి కాబట్టి ఇది నీకు సాధ్యమైంది. ఒక ప్రత్యేక ప్రశ్నకు సమాధానం చెప్పి నీ ప్రత్యేకతను నిరూపించుకున్నావు. దీంతో నేను నీకు ₹2 ఇస్తున్నాను. మరి పోతన గారు ఏమి ఇస్తున్నారో చూద్దామా? ఓహో, మన భానుచరణ్కు 3 వచ్చింది. పూజిత, నీ ద్వారా నీ జట్టుకు 2 + 3 ₹5 వచ్చాయి. దాంతో మీరు ₹34కి చేరారు. అంటే మన్వితను మించిపోయి సాత్వికకు చేరువలో ఉన్నారన్నమాట. ఇలాగే ప్రయత్నిస్తే అంతిమ విజేతలు కూడా కావచ్చు కూడా. ఓహోలోని 4వ వృత్తంలోని 4వ ప్రశ్న అడగడం కోసం నేను సిద్ధం. ఆస్వాదించడం కోసం మీరు సిద్ధం. ఆడడం కోసం జట్లు కూడా సిద్ధంగానే ఉన్నాయి.
ఇంకా ఆలస్యం ఎందుకు, రంగును అడిగేస్తున్నాను. 1 2 3 బ్లూ. మళ్ళీ రామ్ చరణ్, నేను అడగబోయే ప్రశ్నకు జవాబు ఎవరు చెబుతారు? నువ్వేనా? అయితే తెర మీద ఉన్న ముగ్గురు కవులలో ఎవరు కావాలో కోరుకో. అందశ్రీ, ఇటీవలే స్వర్గస్థులైన అందశ్రీ గారు. పని పాటలే తప్ప పాఠశాల ముఖం ఎరుగని ఈ టాపీ మేస్త్రి ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన కవితా స్ఫూర్తి. తెలంగాణ జాతికి రాష్ట్ర గీతాన్ని అందించిన ఈ అందే ఎల్లయ్య అందశ్రీగా పిలువబడిన ఒక చైతన్య దీప్తి. అందశ్రీ గారు, విభక్తి ప్రత్యయాలు ఎన్ని, అవి ఏవి అని అడుగుతున్నారు, చెబుతావా మరి? డూబుములు ప్రథమ విభక్తి, నిన్నున్నన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచెన్ తోడంతో తృతీయ విభక్తి, కొనకొన్కై కోసం చతుర్థి విభక్తి, వలన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఏంటి రామ్ చరణ్ సిగ్గుపడుతున్నావు? విభక్తి ప్రత్యయాలు చాలా బాగా చెప్పావు తెలుసా? రామ్ చరణ్, ఈ వృత్తంలో రెండవ ప్రశ్నకు కూడా చాలా చక్కగా జవాబు చెప్పావు. గతంలో జాషువా గారు నిన్ను కాస్త నిరుత్సాహపరిచారు. మరి ఇప్పుడు అందశ్రీ గారు ఏమిస్తారో చూద్దాం. 4 పేకండి. 4 పేకండి. కొంత ముంచావు రామ్ చరణ్. ఎవరి ఖాతా నుండి పీకుతావో తెలియదు, కానీ నీ ఖాతాకు మాత్రం 2 + 4 మొత్తం 6 రూపాయలు జమ చేసుకుంటున్నావు. దాంతో 35 రూపాయలతో ముందుకు దూసుకుపోయి అందరికంటే అగ్రభాగాన నిలిచావు. అభినందనలు రామ్ చరణ్. వీక్షక మహాశైలారా, మన రామ్ చరణ్ జట్టు ప్రస్తుతానికి రూపాయల పట్టికలో అగ్రభాగాన ఎలా నిలిచిందో చెప్పగలరా? ఒకవేళ చెప్పాలనుకుంటే మీ జవాబును కామెంట్ రూపంలో తెలియజేయండి. జవాబు చెప్పిన మొదటి 5 పేర్లను తరువాత భాగంలో ప్రకటిస్తాను. నమస్కారం.